దేవునికి స్తోత్రము. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడి చేరి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరువున నాటబడినాయ, ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చేయనంతే సఫలమగును. దుష్టుడు ఆగునుక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వల్ల నా తనకి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. దుష్టులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే. నా శత్రువులందరూ పళ్ళు ఇరుగ కొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 4వ అధ్యాయము. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో విషాదత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి. నేను మొరపెట్టగా యెహోవా ఆలకించును. భయం నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. నీతియుతమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపు వారెవరని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషం కంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషం పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. కీర్తనలు 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవునబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తదని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందువు. నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనకు నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు. కపటం చూపి నరహత్య జరిగించి వారందరూ యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి నమస్కరించేదాను. యెహోవా, నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములు ఆడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారి ఆలోచనలలో చిక్కుబడి వారి చేసే అనేక దోషమును బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించురు. నీవే వారిని కాపాడుతావు కనుక వారు నిత్యము ఆనందించుదురు. నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. నీవు వారిని కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నిన్ను ప్రేమించి వారందరూ నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనలు 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. యెహోవా, నా ప్రాణం బహుగా అదురుచున్నవి. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను కరుణించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నేను గూర్చి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు లెసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవాలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించును, నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. కీర్తనలు 15వ అధ్యాయము. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టి వాడు తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు దేవుని యందు భయభక్తులు కలవాని అతని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధులను చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నటెన్నటిని కదల్చబడడు. కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నవి, నా గిన్నె నిండి పొలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరం నేను నివాసము చేసేదను. కీర్తనలు 53వ అధ్యాయము. దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహాయకారములు చేదురు, మేలు చేయవాడొక్కడునూ లేడు. వివేకం కలిగి దేవుని వెతకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నల్లను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఒక్కడునూ లేడు. ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. దేవునికి ప్రార్థన చేయగా ఆహారం మింగినట్లు నా ప్రజలు మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలు దేవుడు చెరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించడం కనుక వారు నిత్యము సిగ్గుపరిచెదవు. సియోను నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక. చెరలో ఉన్న నీ ప్రజలు విడిపింపబడును గాక. యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనలు 93వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తను, యెహోవా వరదలు ఎలుగెత్తను. వరదలు తమ అలలను హొరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జనముల గిషాల కంటెను, సముద్ర తరంగాల గిషాల కంటెను ఆకాశముందు యెహోవా బలిష్ఠుడు. నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు. నీ పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు అనుకూలము. కీర్తనలు 117వ అధ్యాయము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా యెహోవాను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 120వ అధ్యాయము. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. ఇంతకంటే అధికముగా ఆయన నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములు బలాద్యుడ వారిగన బాణములు ఆయన మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారము యొద్ద కాపురం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసం చేసేదను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమవుదురు. కీర్తనలు 123వ అధ్యాయము. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుడి చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు నీవు మమ్మను కరుణించే వరకు మా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించు వరకు యెహోవా మేము అధిక తిరస్కార పాలైతిమి. మా మీద అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారములు మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. యెహోవా మమ్మల్ని కరుణించుము. కీర్తనలు 125వ అధ్యాయము. యెహోవాను నమ్మకించువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుందును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా మీదట యెరూషలేము చుట్టూ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు చాచకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీదికి రాకుండానట్లు యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. తమ వంకర త్రోవలను
తమ వంకర త్రోవలను తొలగిపోయే వారికి పాపము చేయవారితో కూడా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బలి చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ ప్రకారము ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. తన జీవితకాలం అంతయు యెరూషలేమునకు ఆశీర్వాదం కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 133వ అధ్యాయము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను అంగీల అంచు వరకు దిగజారబడిన పరిమళ తైలములే ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచి వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనలు 150వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమును బట్టి దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమం కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మృగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి.